చేయొచ్చా చేయకూడదు అది మీ ఇష్టం ఒప్పుకుంటా. బట్ ఇక్కడ ఇంకొక మీరు చెప్పిందంటే 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, ఫిల్మ్ మేకర్గా ఇప్పుడు జనాలకి క్రేజీ సబ్జెక్ట్ ఇది కాబట్టి తీసుకుని నేను సినిమా చేస్తాను అన్నంత వరకు నో డిస్ప్యూట్. బట్ మీరు బియాండ్ దట్ వెళ్ళి మీరు ఏమన్నారు, కాంటెంపరీగా జరుగుతున్నది యాజ్ ఈజ్గా సైడ్ బై సైడ్ నేను చూపిస్తున్నాను అంటున్నారు. ఇందులో కొంతవరకే పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. జగన్ కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా వీళ్ళు కలిశారు, ఇక్కడికి వెళ్ళారు, ఇంతవరకే ఉంటుంది. బిట్వీన్ ఫేస్ టు ఫేస్ ఒక రూమ్లో కూర్చొని వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు అది బయటికి ఏ మీడియా పెర్సెప్షన్లో ఆ మీడియాలోకి వస్తుంది. తెలుగుదేశంగా అనుకూలంగా ఉన్నవాళ్ళు వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా కౌగిలించుకున్నాను రాయొచ్చు. తెలుగుదేశం అనుకూలంగా లేని వాళ్ళు వాళ్ళిద్దరూ కసుబుస్సులాడుకున్నాను రాయొచ్చు ఉంటుంది. మీరు ఇందులో ఏది మీ పెర్సెప్షన్ ఎలా ఉండబోతుంది వ్యూహంలో? ఎందుకంటే మీరు అందులో ట్రైలర్లో వేశారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ మధ్యలో డిస్కషను. అదైతే మనం ఎవరు చూడలేదు, మీరు కూడా చూడలేదు, మీరు ఊహించి పెట్టింది. ఇట్లాంటివి ఆ సినిమాలు చాలా ఉండబోతున్నాయి. సో మీ పెర్సెప్షన్ ఏంటి అసలు? ఇప్పుడు సినిమా అంటే కదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ బయోపిక్ వచ్చింది 1982లో, ఎవరో అమెరికన్ డైరెక్టర్ తీశాడు. గాంధీ గారు కస్తూర్బా బెడ్రూమ్లో ఏం మాట్లాడారు ఆయనకి ఎట్లా తెలుస్తుంది? ఆమె జరిగిన దాంట్లో చూపించింది ఏది కూడా పబ్లిక్ రికార్డు లేదు. అదొక స్క్రీన్ ప్లే రాశారు అంతే. గాంధీ గారి ఫిలాసఫీ నుంచి బేస్ అయ్యి రాసిన ఫిక్షనల్ స్క్రీన్ ప్లే. అప్పుడు మీరు ఎవరిది తీసినా, ఇప్పుడు మీరు నేను మీ ఆఫీస్లో 10 మందికి 10 డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి, అభిప్రాయం ఉంటుంది. అప్పుడు ఆర్టికల్ 19లో బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అండ్ ట్రూ క్యారెక్టర్స్ ఏ ఫిల్మ్ మేకర్ యాజ్ అ ఫండమెంటల్ రైట్ టు షూట్ ఇట్ ఇన్ హిజ్ పర్స్పెక్టివ్. హిజ్ పర్స్పెక్టివ్ అంటే ఏంటి? ఇప్పుడు ఏబిఎన్లో న్యూస్ ఒకలా వస్తుంది, సాక్షిలో ఇంకోలా వస్తుంది. ఇప్పుడు పాలిటీషియన్ కూడా జగన్ సైకో అంటాడు, లేకపోతే జగన్ బాబాయిని చంపేశాడు అంటాడు. దానికి ఏమైనా ఉందా ఎవిడెన్స్? ఎవ్రీబడి ఈజ్ ఎక్స్ప్రెసింగ్ దేర్ వ్యూ, ఎవిడెన్స్ ఏమీ లేకుండా నా ఉద్దేశంలో ఇది అని చెప్తున్నారు. అలాగే సినిమా కూడా నా బిలీఫ్, అది నేను నమ్మిన నిజంని ఒక చిత్ర రూపంలో ఫిల్మేటిక్ మీడియంలో చేస్తున్నాను. చెప్పింది అదే, నేను కూడా చెప్పింది మీరు యాక్సెప్ట్ చేసింది అదే. నేనేమన్నంటే ఇప్పుడు మీరు చెప్పారు ఏబిఎన్కి ఒక పెర్సెప్షన్ ఉంటుంది, సాక్షికి ఒకటి ఉంటుంది అని. మీకేముంది ఆంధ్రాలో ఉన్న రెండు బలమైన రాజకీయ శక్తుల మీద మీ పెర్సెప్షన్ ఏంటి అసలు? అదే కదా ఇప్పుడు సినిమాలు కనిపించబోతుంది. ఇప్పుడు నా పర్సెప్షను చాలా ఫ్రాంక్గా చెప్పాను సార్, నేను అసలు పార్టీలు ఏంటి, ఏం చేస్తున్నాయి, ఎలా పాలిస్తున్నాయి అనేది నాకు చాలా తక్కువ అవగాహన ఉంది. ఓకే, నాకు క్యారెక్టర్స్ మీద చాలా అవగాహన ఉంది అనేది నా నమ్మకం. క్యారెక్టర్ అంటే ఏంటి? ఒక మనిషి, ఇప్పుడు నాకు గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు తెలియచ్చు, గ్రేట్ ఆంధ్ర వర్కింగ్ నాకు తెలియకపోవచ్చు, దాని ఎకనామిక్స్ నాకు తెలియకపోవచ్చు, కానీ మూర్తి గారి మీద నాకు ఒపీనియన్ ఉంటుంది, ఏదో సంథింగ్ ఆర్ ది అదర్. అలాగే నాకు ఒపీనియన్ చంద్రబాబు నాయుడు గారి మీద, వైఎస్ జగన్ మీద, పవన్ కళ్యాణ్ మీద ఉన్నాయి, లోకేష్ మీద కూడా. ఈ ఒపీనియన్స్ ఎలా ఫామ్ అయినాయి అని చెప్పాలంటే, ఒకటి, ఇప్పుడు జగన్ గారిని నేను ఫస్ట్ రిజిస్టర్ చేయలేదు ఎప్పుడు, ఏది వైఎస్ఆర్ గారు బతుకున్నప్పుడు. ఏదో జగన్ అని కొడుకున్నాడంట, ఏదో అక్కడ ఒకటో 2 ఫోటోలు చూసాను అంతే. చేయలే. ఓదార్పు యాత్ర అప్పుడు ఫస్ట్ టైం నేను చేశాను. ఎందుకంటే ఓదార్పు యాత్ర లాంటివి ఇంతవరకు హిస్టరీలో జరగలేదు. ఎవరో ఒక పెద్ద నాయకుడు చచ్చిపోతే ప్రజలు ఏడుస్తూ ఉంటే వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళటం అనే ఇన్సిడెంట్ అనేది వరల్డ్ హిస్టరీలో ఇప్పుడు లేదు. అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు రావటం, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, జగన్ గారి ఎక్స్ప్రెషన్స్, ఆ యునిక్నెస్ ఆఫ్ ద విజువల్కి నేను ఫస్ట్ కనెక్ట్ అయ్యాను. దాని తర్వాత నేను ఫాలో అయినప్పుడు ద వే హీ రెబెల్డ్ అగేన్స్ట్ ద హైకమాండ్, దాని తర్వాత ఓదార్పు యాత్ర చేయడం, మన పార్టీ పెట్టడం, ఇది చేయడం, జైలుకి వెళ్ళడం, ఇంత కంటిన్యూస్గా ఒక అండర్ డాగ్ రైజింగ్ స్టోరీ చూశాను. దాని మీద నుంచి నాకు జగన్ గారు అంటే ఒక ఇంప్రెషన్ వచ్చింది. సిబిఎన్ గారిని రిజిస్టర్ అయింది ఇప్పుడు ఎన్టీ రామారావుని బ్యాక్ స్టాప్ చేసినప్పుడు ఫస్ట్ టైం రిజిస్టర్ అయినాను. అంతకుముందు ఏదో తెలియదు, నాకు తెలియదు, నేను పాలిటిక్స్ ఫాలో అవ్వాలి. ఇలా నేను వైఎస్ఆర్ కూడా తెలియదు నాకు, వైఎస్ఆర్ గారు కూడా నేను ఎప్పుడు రాజశేఖర రెడ్డి కానీ అసలు ఎప్పుడు ఫాలో అవ్వాలి.